నా ప్రేమ నీకోసమే 68th చాప్టర్. ఏంటే నువ్వు ఇక్కడ ఉండగానే ఫోటో ఎలా చూపిస్తాం, పద వెళ్దాం అని ఇందుని తీసుకుని బయటికి వస్తుంది. దక్ష వినయ్ దక్ష పేరెంట్స్ ఎదురెదురుగా కూర్చుంటారు. అంటే ఇప్పుడు ఇందు వచ్చి దక్ష వాళ్ళకి వెనుకగా నిలబడుతుంది. దక్ష వెనక్కి తిరిగి చూడడు. దక్ష పేరెంట్స్ మాత్రం ఇందుని పైనుండి కింద వరకు స్కాన్ చేస్తారు. ముఖ్యంగా పుష్పగారు. ఇందు సింపుల్ షిఫాన్ శారీలో నుదుటికి బ్లాక్ స్టిక్కర్ ఒకటి, మెడలో వాళ్ళ నాన్న కొనిచ్చిన చైన్ ఒకటి ఎప్పుడూ ఉంటుంది. సింపుల్గా ఉన్న మహాలక్ష్మిలా ఉంటుంది. అందుకే తన కొడుకు తనని మర్చిపోలేకపోయాడు అనిపిస్తుంది పుష్పగారికి. నీ పేరేంటి అని అడుగుతారు పుష్పగారు. పేరు తెలియకుండానే వచ్చారా అన్న ఫీలింగ్ ఇందుది. దక్ష మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఇష్యుతో కాలక్షేపం చేస్తాడు. ఇందు మౌనంగా ఉండేసరికి, ఏరా అమ్మాయికి మాటలు రావని చెప్పలేదేంటిరా అని వెట్టకారంగా అంటారు పుష్పగారు. అమ్మా అంటూ చిరుకోపంగా పుష్పగారి వైపు చూసి తర్వాత వెనక్కి తిరిగి ఇందు వైపు చూస్తాడు. తల కిందికి వంచేసి ఉంటుంది ఇందు. నిజం చెప్పాలంటే తనకి అక్కడ వాళ్ళకి ఎదురుగా ఉండాలంటే ఎందుకు ఇబ్బందిగా అనిపిస్తుంది. మళ్ళీ పుష్పగారి వైపు చూసి, బేబీ నువ్వు మమ్మతో లోపలికి వెళ్ళు అనగానే ఓకే డాడీ అనుకుంటూ ఇష్యూ బేబీ మమ్మ పద అని చెప్పి ఇందుతో లోపలికి వెళ్తుంది. అమ్మయ్య ఇప్పుడు ఊపి ఆడుతుంది అని అనుకొని బెడ్ మీద కూర్చుని కూతుర్ని హక్ చేసుకుంటుంది. మమ్మ నాకు నాని ఇంకా తాతయ్య బాగా నచ్చారు అని చెప్తుంది ఇష్యూ బేబీ. ఓ అవునా, వాళ్ళు నీతో బాగా మాట్లాడుతున్నారా అని అడుగుతుంది ఇందు. ఓ చాలా బాగా మాట్లాడుతున్నారు, తాతయ్య అయితే నాకు ఐస్ క్రీమ్ కూడా కొనిస్తా అన్నారు అని చెప్తుంది ముద్దుగా. ఇక్కడ హాల్లో అమ్మా ఏంటి నువ్వు అన్నీ తెలిసి కూడా అని చిరుకోపంగా అనేసరికి, అంటే ఏంటిరా నా కోడలు గొంతు వినాలి అని నాకుండదా ఏంటి, ఇది కూడా తప్పేనా అని రాధిక విష్ణుగారి వైపు చూసేసరికి, అదేం లేదమ్మా అమ్మాయి కొంచెం ఇబ్బంది పడుతుంది అంతే అంటారు రాధిక గారు. మరి నెక్స్ట్ ఏంటి, ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది కదా అంటారు నరేంద్ర గారు. డాడీ నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. నాకిప్పుడు ఈ నిశ్చితార్థం గ్రాండ్ వెడ్డింగ్ అవసరం లేదు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇష్యూ నాకు సొంత కూతురిగా రావాలి. అందుకే మా పెళ్ళి సింపుల్గా రిజిస్టర్ ఆఫీస్లో జరగాలి అని కోరుకుంటున్నాను అని తేల్చేస్తాడు. ఏంట్రా ఉన్న ఒక్క కొడుకు పెళ్లి కూడా తూతు మంత్రంగా చేయాలా అని పుష్పగారు కోపంగా అనడంతో, అమ్మా నీకు నా పెళ్లి కావాలా గ్రాండ్ వెడ్డింగ్ కావాలా అని అడుగుతాడు దక్ష. నీ పెళ్లినే కావాలి, కానీ మరీ ఇంత సింపుల్గా అంటే నాకు నచ్చట్లేదు అని అంటారు పుష్పగారు. ఏం పర్వాలేదు పుష్ప, పెళ్లి సింపుల్గా జరిగినా ఏదో ఒక రోజు మనం రిసెప్షన్ పెట్టుకుందాం అంటారు నరేంద్ర గారు. సరే అంటారు పుష్పగారు అయిష్టంగానే. ఇక్కడ లోపల ఇందుకి కూడా ఒక భారం దిగినట్టు అనిపిస్తుంది సింపుల్ పెళ్లి అనగానే. అమ్మా ఇంకా అదే రోజు నేను ఇష్యూని దత్తత తీసుకోవాలి అనుకుంటున్నాను, కాబట్టి ఆ ప్రోగ్రాం కూడా చూడండి అని చెప్తాడు. ఆ మాటలు విని విష్ణుగారు రాధిక గారు చాలా సంతోషిస్తారు. ఇందు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు దత్తత గురించి. తను కూడా షాక్ అవుతుంది. సరే నీ ఇష్టం, పంతులు గారిని అడిగి మంచి ముహూర్తం పెట్టుకుందాం అని అంటారు నరేంద్ర గారు. మీరేమంటారు అన్నట్టు విష్ణుగారి వైపు చూస్తుంటే, మీ ఇష్టం బావగారు, నా కూతురికి మనవరాలికి ఇంత మంచి కుటుంబం దొరుకుతుందని అనుకోలేదు అని ఎమోషనల్ అవుతారు విష్ణుగారు. సరే అయితే రేపు పంతులు గారితో మాట్లాడి డేట్ ఫిక్స్ చేసుకుందాం, ఇక మేము వెళ్ళొస్తాం అని నరేంద్ర గారు పుష్పగారు పైకి లేస్తారు. అయ్యో అప్పుడేనా, డిన్నర్ చేసి వెళ్ళండి అని అంటే, లేదండి ఏకంగా పెళ్లి భోజనం తింటాంలేండి అని నవ్వుతూ అని అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. ఇష్యూ నాని వాళ్ళు వెళ్తున్నారు అని రాధిక గారు పిలవగానే
ఇషు ఇంకా ఇందు కూడా బయటికి వస్తారు. ఇషు పుష్పగారి ముందుకు వచ్చి ఎందుకు వెళ్తున్నారు అని అడుగుతుంది బుడ్డది ముద్దుగా. ఈరోజు వెళ్ళి రేపు వస్తాము ఓకేనా అని అంటే ఓకే అంటుంది ముద్దుగా. ఒకసారి ఇందు వైపు చూసి వినయ్ కార్లో బ్యాగ్లో ఒక కవర్ ఉంటుంది తీసుకురా అని పుష్పగారు అనగానే వినయ్ వెళ్ళి తీసుకొస్తాడు. ఒక ప్లేట్ ఉంటే ఇవ్వండి అని రాధిక గారిని అడిగితే తెచ్చి ఇస్తారు. అందులో పుష్పగారు తీసుకువచ్చిన సారీ, పువ్వులు, గాజులు, బొట్టు పెట్టి ఇందు దగ్గరికి వెళ్ళి ఇందుకి బొట్టు పెట్టి ఆ ప్లేట్ తన చేతిలో పెట్టి రేపు మేము వచ్చేటప్పటికి వీటితో రెడీ అయి ఉండని చెప్పి బయటికి నడుస్తారు. దక్ష ఒకసారి ఇందు వైపు చూసి పాపని ఎత్తుకుని బయటికి కార్ వరకు తీసుకెళ్తాడు. రేయ్ నువ్వు రావా అని దక్షని అడిగితే నో డాడీ రారు నాతోనే ఉంటారు అని దక్ష మెడ చుట్టూ చేతులు వేసి మరీ చెప్తుంది. తర్వాత నువ్వే మాతో ఉంటావులే తల్లి, ఇప్పుడైతే మీ డాడీని మాతో పంపించు అంటారు పుష్పగారు. నో నో అని దక్షని ఇంకా గట్టిగా పట్టుకుంటుంది, వదిలితే ఎక్కడ వెళ్తాడేమో అని. సరే అమ్మా, రేపెలాగో ఇక్కడికే వస్తారు కదా, నైట్కే కదా, నేను ఇక్కడే ఉంటాలే, మీరు వినయ్తో వెళ్ళండి అంటాడు. ఇక్కడ ఇందు గదిలోకి వెళ్ళి తన చేతుల్లోవి పక్కన పెట్టి మొహం ఒకసారి అద్దంలో చూసుకుంటుంది. చాలా రోజుల తర్వాత తన మొహంలో కుంకుమతో కొత్త కళ కనిపించడంతో ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాక అయోమయపు స్థితిలోకి వెళ్తుంది. నెక్స్ట్ డే 11 గంటలకి అందరూ ఇందు వాళ్ళ ఇంట్లో ఉంటారు. పంతులు గారు వచ్చి ముహూర్తాలు చూస్తూ ఉంటారు. ఇందుని పుష్పగారు ఇచ్చిన చీరలో అందంగా రెడీ చేస్తారు రాధిక గారు. తీసుకొచ్చి పుష్పగారి పక్కన కూర్చోబెట్టబోతుంటే కూర్చోబెట్టాల్సింది నా పక్కన కాదు నా కొడుకు పక్కన అని ఆవిడే స్వయంగా తీసుకెళ్లి దక్ష పక్కన కూర్చోబెడతారు. వాళ్ళని అలా పక్క పక్కన చూసి మురిసిపోతారు పెద్దవాళ్ళు. కానీ వాళ్ళు మాత్రం ఇద్దరికిద్దరు ఇబ్బందిగానే కూర్చుంటారు. వాళ్ళని కాపాడడానికే వచ్చినట్టు ఇషు బేబీ వచ్చి వాళ్ళ మధ్యలో కూర్చుంటుంది. పసిపిల్ల కాబట్టి ఎవరు అంతగా పట్టించుకోరు. కాసేపటికి నిశ్చితార్థం అవసరం లేదు అన్నారు కాబట్టి ఇంకో 6 రోజుల్లో ఒక ముహూర్తం ఉంది. అలాగే ఇంకో నెల రోజుల్లో ఇంకో ముహూర్తం ఉంది. ఆ 2 రోజుల్లో దత్తత కార్యక్రమం కూడా పెట్టుకోవచ్చు అని చెప్తారు పంతులు గారు. నరేంద్ర గారు, విష్ణు గారు దక్ష వైపు చూస్తారు. ఏది ఓకే చేద్దామన్నట్టు. 6 డేస్ తర్వాత ఉన్నది ఓకే చేయండి డాడీ, నేను ఇంకా పాపకి దూరంగా ఉండదలుచుకోలేదు అంటాడు. లేట్ చేస్తే మళ్ళీ ఎందో మనసు మారినా మారొచ్చు అన్న భయంకి. విష్ణు వాళ్ళకి నరేంద్ర వాళ్ళకి కూడా పిల్లల పెళ్లి ఎంత తొందరగా జరిగితే బాగుండు అన్నట్టే ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఆ డేట్కి ఓకే చెప్పేస్తారు. శుభం అని చెప్పి పంతులు గారు సంభావన తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా ఏమైనా పనులుంటే చేయడం స్టార్ట్ చేస్తే బెటర్ అని, ఇంకా 6 డేసే కాబట్టి మేము కూడా పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఉండి పెళ్ళి అయ్యాక వెళ్తాం అని చెప్తారు నరేంద్ర గారు. కాసేపు పెళ్లి గురించి మాట్లాడుకొని ఇక మేము వెళ్తాము అని నరేంద్ర గారు కూడా వాళ్ళు లేస్తుంటే, డాడ్ నేను ఇష్యుని హాస్పిటల్లో చెక్ చేయించి కట్టు తీయించి ఇంటికి వస్తాను అనడంతో పుష్పగారు అలాగే షాప్కి వెళ్ళి ఇష్యూకి ఇందు కోసం బట్టలు తీసుకో అని చెప్తారు. ఒకసారి ఇందు వైపు చూసి ఓకే అంటాడు. వాళ్ళు వెళ్ళిపోయాక బేబీ వెళ్దామా హాస్పిటల్కి అని దక్ష అంటే నేను కూడా వస్తాను హాస్పిటల్ అంటుంది ఇందు. ఓకే అని బయటికి వెళ్తుంటే డ్రెస్ మార్చుకుని వస్తాను అని లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకుని వచ్చేసరికి వాళ్ళు కార్లో కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటారు. వెళ్తున్న ఇందుని ఆపి తన కార్డిచ్చి షాపింగ్కి వెళ్తే బాపుని కూడా డ్రెస్ తీసుకోమని నువ్వు మనీ పే చేయి తల్లి అంటారు విష్ణుగారు. మనీ నా దగ్గర ఉన్నాయి నాన్న అంటుంది ఇందు. పర్లేదు ఈసారి నా కార్డు వాడు, కావాలంటే తర్వాత నీ డబ్బులతో
అల్లుడికి నీకు నచ్చింది కొనివ్వచ్చులే అని అనగానే చిరుకోపంగా చూసి బయటికి వెళ్తుంది. వెళ్ళేసరికి తండ్రి కూతుళ్ళు ఇద్దరూ ఫ్రంట్ సీట్స్ ఆక్యుపై చేస్తే వెనకాల కూర్చుంటుంది ఇందు. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 68th చాప్టర్. అరే ఇదేంటండి, రచయిత్ర గారు ఈ ఎపిసోడ్లో కూడా వాళ్ళకి ఇంకా పెళ్లి చేయలేదు, ఏమన్నా ట్విస్ట్లు పెడతారా ఏంటి? ట్విస్ట్లు అయితే ఉండవు కదా, నాకైతే తెలీదండి. మీతో పాటే నేను కూడా చదువుతున్నాను. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో అయినా వీళ్ళ పెళ్లి జరుగుతుందో ఏమో లేదో అని. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని కొత్త కథల కోసం మన ఛానల్ ది నోవెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.